అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కువైట్ లో హౌస్ డ్రైవర్ జీతం ఎంత ఉంటుంది, అదే విధంగా హౌస్ డ్రైవర్ చేయవలసిన పనులు ఏమిటి, డ్రైవర్ వీసా ఫ్రీగా వస్తుందా రాదా, అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేయాలి మనము, ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు ఏమిటంటే, ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య కారణం ఏమిటంటే, కువైట్ లో డ్రైవర్ పనిచేసే వాళ్ళకైనా, ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళకైనా, హౌస్ బాయ్ పనిచేసే వాళ్ళకైనా వీళ్ళందరికీ జీతంతో పాటు ఎక్స్ట్రాగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చా? నెల 20 దినాలు 30 దినాలు నెల డబ్బులు అనేది సంపాదించుకోవచ్చా ఇళ్లలో పని చేయడానికి వస్తే? దాంతో పాటు మనం ఇండియా వచ్చేటప్పుడు 2 నెలల జీతం ముందుగానే మనకు బోనస్ అనేది ఇస్తారా? చాలా మంది అయితే నాకు అడుగుతున్నారు. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే, చాలా మంది దీని గురించి వీడియోస్ అయితే ఆల్రెడీగా కువైట్ లో చేస్తున్నారు. ఇప్పుడు ఈ కువైట్ లో యూట్యూబర్స్ చాలా మంది వచ్చేసారు. ఒక్కొక్కరు విధంగా చేస్తున్నారు. వాళ్ళ యూస్ రావడానికి కోసమో లేకపోతే దేనికోసమో తెలీదు. చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. కువైట్ ఇళ్లలో పని ఈ విధంగా ఉంటుంది, కువైట్ ఇళ్లలో ఇంత డబ్బులు సంపాదించుకున్నా నెలకొచ్చి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, నాకు ఇంత డబ్బులు, నాకు 2 నెలల జీతం కూడా ఇచ్చాడు నాకు ఎక్స్ట్రాగా బోనస్ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇట్లా చాలా మంది వీడియోస్ కూడా చేస్తున్నారు. నేను కూడా చూస్తున్నా, 1-2 వీడియోలు నేను కూడా చూశాను. ఇంకా మన సబ్స్క్రైబర్లు ఇంకా అందరు వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు కామెంట్లలో అడుగుతున్నారు, ఎందుకు నువ్వు ఈ వీడియో చేయలేదన్నా, మీ ఇంట్లో ఆ విధంగా ఇవ్వరా, నిజంగానే కువైట్ ఇళ్లలో ఆ విధంగా ఆదాయం ఉంటుందా, మనం ఇంటికి వచ్చేటప్పుడు 2 నెలల జీతం కూడా మనకి ఇస్తారా అని చాలా మంది అయితే నాకు అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం, పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ కి వ్యూస్ పడిపోయాయి, మన ఛానల్ అయితే ఇప్పుడు గ్రోత్ లేదు, కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి. మన ఛానల్ కొద్దిగా గ్రోత్ వచ్చేలాగా షేర్ చేసి వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చకపోతే మీరు కామెంట్ చేయండి మీ వీడియోస్ నచ్చలేదని, లేదంటే డిస్లైక్ అయినా చేయండి మీ వీడియోస్ నచ్చలేదని. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏదో ఒకటి అయితే నాకు చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. ఖచ్చితంగా దాని గురించి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫస్ట్ వచ్చి, మనం కువైట్కి వచ్చేటప్పుడు ఎవరైనా సరే కువైట్కి హౌస్ డ్రైవర్ గా రావాలనుకుంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, మీకు వీసా తీసే వ్యక్తిని మీరు అడగవలసిన క్వశ్చన్స్ ఒక 3 ఉన్నాయి. ఒకటి వచ్చి, నేను వచ్చే ఇల్లు ఎలాంటిది, ఆ ఇల్లు మంచిదా కాదా, ఆ ఇంట్లో జీతం కరెక్ట్ గా నెల ఇస్తారా ఇవ్వరా, ఆ ఇంట్లో భోజనం ఎలా ఉంటుంది, భోజనం బాగుంటుందా ఉండదా, అంటే మనకి ఏదైనా సరే టైం టు టైం భోజనం అనేది ఇవ్వాలి మనకు, అదొకటి. 2 వచ్చి, కొన్ని ఇళ్లలో అన్నం ఇవ్వరు, ఎక్కువ రొట్టెలు ఇస్తూ ఉంటారు. పొద్దున్నే రొట్టె ఇస్తారు, మధ్యాహ్నం రొట్టె, నైట్ రొట్టె, ఈ విధంగా రొట్టెలే ఇస్తా అంటారు చాలా ఇళ్లలో. ఆ విధంగా రొట్టెలు ఇచ్చినారంటే మనం తినలేం. మన తెలుగు వాళ్ళం, ఆంధ్ర తెలంగాణ వాళ్ళం ఎవరైనా కానీ మనం భోజనం అయితేనే తింటాం, కానీ రొట్టె తినడం అనేది చాలా బరువు, రొట్టె తినలేం మనం. అందుకోసం మనకు ఆ ఇంట్లో భోజనం ఎలా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మీరు అడగాల్సింది, డ్రైవర్ పనేనా లేక దివాని పని కూడా ఏమన్నా చేయాలన్నా అక్కడికి వచ్చిన తర్వాత? చాలా ఇళ్లలో ఆ డ్రైవర్ పని చేయిస్తారు, ప్లస్ దివాని పని కూడా చేయిస్తారు. ఇంకా కొన్ని ఇళ్లలో అయితే మీరు వచ్చిన ఇల్లు కాకుండా వాళ్ళ అన్నింట్లో పని చేయిస్తారు, వాళ్ళ చెల్లెలింట్లో పని చేయిస్తారు. ఈ విధంగా కూడా మీకు డ్యూటీలు అయితే చేయిస్తూ ఉంటారు. ఇవన్నీ ముందుగానే అడగండి, నాకు డ్యూటీలు ఎలా ఉంటాయి, నాకు ఆ ఇంట్లో జీతం కరెక్ట్ గా ఇస్తారా ఇవ్వరా, తర్వాత ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, నాకు అక్కడ అన్నం ఎలా ఉంటుంది, ఇవి ముఖ్యంగా మీకు వీసా తీసే వ్యక్తిని అడగండి. ఇంకా 2వ పాయింట్ వచ్చి, మీకు వీసా అనేది ఖచ్చితంగా కువైట్ వాళ్ళు అయితే ఫ్రీగానే ఇస్తారు. మీకు వీసా ఫ్రీగా ఇస్తారు. దాంతో పాటు రావడానికి ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా కువైట్ వాళ్ళే ఇస్తారు. అయితే మీకు వీసా తీసే వ్యక్తి ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్ డబ్బులు అయితే ఇవ్వడు, అతనే ఉంచుకుంటాడు. మీకు వీసా ఒకటి పంపిస్తాడు అంతే. మనము మొత్తం ఖర్చు అంతా కూడా పెట్టుకొని కువైట్కి అయితే రావాలి. స్టాంపింగ్ ఖర్చు, మెడికల్ ఖర్చు, పీసీసీ ఖర్చు, ఫ్లైట్ టికెట్ డబ్బులు మొత్తం పెట్టుకొని మనమే కువైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఎవరో మనకు తెలిసిన వాళ్ళు అయితేనే మనకు టికెట్ డబ్బులు కూడా ఇచ్చేస్తారు. అంటే మన బంధువులైనా లేదా మన వెనక ముందు పుట్టిన వాళ్ళు అయితేనే మనకు టికెట్ డబ్బులు కూడా పంపిస్తారు. లేదంటే మొత్తం ఖర్చు అంతా కూడా మనమే పెట్టుకొని రావాల్సి ఉంటుంది. అది కాకుండా ఎక్స్ట్రా మిమ్మల్ని ఒకవేళ డబ్బులు అడిగారంటే, నాకు వీసాకు 30,000 ఇండి, 50,000 ఇవ్వండి అని అడిగితే మాత్రం, మాకు వీసా అక్కడ కువైట్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు కదన్నా, మీరు ఇంకా టికెట్ డబ్బులు కూడా మీరే ఉంచుకుంటున్నారు, ఇంకా మళ్ళీ మీకు ఎందుకు నేను డబ్బులు ఇవ్వాలని ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అయితే అడగండి. ఈ పాయింట్ అయితే అడగండి మీకు వీసా తీసే వ్యక్తిని. ఇంకా 3వ పాయింట్ వచ్చి, కువైట్కు వచ్చిన తర్వాత వచ్చిన రోజు నుంచే మనకు జీతాలు ఇస్తారా ఇవ్వరా అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది. మీరు కువైట్ లో అడుగు పెట్టిన రోజు నుంచి, కువైట్ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచే మీ జీతం అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎన్నో తేదీ అయితే మీరు ఇక్కడికి వస్తారో ఆ తేదీ నుంచే మీకు జీతం అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు పని చేసినా చేయకపోయినా మీకు జీతం అయితే ఇచ్చేస్తారు. మేము వచ్చిన తర్వాత ఏమేం పనులు చేయాలన్నా అని కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే మేము కొత్తగా వచ్చాము, మాకు వచ్చిన వెంటనే మాకు డ్రైవింగ్ ఇవ్వరు, అప్పుడు మేము ఏమేం పనులు చేయాల్సి ఉంటుందని కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ఉదయం లేచిన వెంటనే ఆ ఇంట్లో ఉన్న కార్లు, అంటే మీరు ఏ ఇంట్లో అయితే పని చేయడానికి వచ్చాడో
ఆ సారవి ఎన్ని కార్లు అయితే ఉంటాయో, ఆ కపిలవి ఎన్ని కార్లు అయితే ఉంటాయో అవన్నీ కూడా పొద్దున్నే కార్లన్నీ నీట్గా కడుక్కోవడం, బయట ఏదన్నా ఓస్ కడుక్కోవడం, అంటే బయట కొద్దిగా రేకులు వేసి పెట్టింటారు కార్లు పార్కింగ్ చేసే ప్లేస్, ఆ ప్లేస్ అంతా నీట్గా వాటర్తో కడగడం అయినా లేదా బ్రష్తో తుడవడం అయినా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఆ పనులు అయిపోయిన తర్వాత ఏదైనా చెట్లు ఏమైనా ఇంటి దగ్గర ఏదైనా 2-3 ఖర్జూరు చెట్లు కానీ ఏదన్నా కొన్ని వేసుకొని ఉంటారు వీళ్ళు షోక్గా స్టైల్గా ఉండడానికి, ఆ చెట్లకు వాటర్ పట్టుకోవడం, ఈ పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది మీరు డ్యూటీ ఎక్కేంత వరకు. ఇంకా చాలా మందికి డౌట్ ఏముంటుందంటే, అన్న నేను ఇండియాలో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని కువైట్కి వచ్చేస్తాను, అక్కడికి వచ్చిన తర్వాత మాకు అక్కడ మళ్ళీ ట్రైనింగ్ ఉంటుందా ఉండదా, మాకు అక్కడ ట్రైనింగ్ ఇస్తారా ఇవ్వరా, లేదంటే అలానే బండి తోలమని చెప్తారా అని చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంది. ఇండియాలో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని కువైట్కి వచ్చినాక ఇక్కడ కూడా మీకు ఒక వారం రోజులు 10 రోజులు ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. మనం ఇండియాలో ఎలా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అలానే డ్రైవింగ్ స్కూల్కి అనేది పంపిస్తారు. రోజుకు 1 అవర్ మనకు డ్రైవింగ్ అనేది నేర్పిస్తారు. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు డ్రైవింగ్ నేర్పించే వాళ్ళు, హిందీ వాళ్ళు ఉన్నారు, అరబ్బీ వాళ్ళు ఉన్నారు. ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి మనకు డ్రైవింగ్ అయితే రోజుకు 1 అవర్ నేర్పిస్తారు. ఆ 1 అవర్ నేర్పించిన దానికి 10 దినాలు ఛార్జ్ అయితే చేస్తారు. ఆ డబ్బులు అయితే కువైట్ వాళ్ళు ఇచ్చేస్తారు, మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంక మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు, మీరు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్పించేస్తారు. తర్వాత మీకు లైసెన్స్ అన్ని చేయించి అప్పుడు మీకు డ్యూటీ అయితే ఎక్కిస్తారు. ఓకే, మీరు ఏం టెన్షన్ పడద్దండి, ఏం గాబర పడద్దండి. చాలా మందికి టెన్షన్గా ఉంటుంది. అక్కడ రోడ్లు ఎలా ఉంటాయో, అక్కడ కార్లు ఎలా ఉంటాయో, అక్కడ 150-140 స్పీడ్ వెళ్ళాలంట, లేదంటే అరుస్తారంట, కొడతారంట అని అలా ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. మనము ఎంత తక్కువ స్పీడ్ వెళ్తే అంత మంచిది. కువైట్లో 100లో వెళ్తున్నా కూడా మీరేం మెల్లికి వెళ్తున్నారని కువైట్ వాళ్ళని మిమ్మల్ని అడగరు. మీకు ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 120 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు, దాని లోపలే వెళ్ళాలి మనం హైవే పైన వెళ్ళేటప్పుడు. ఇంకా ఏరియాలలో అయితే ఊర్లలో అయితే 80-100 అంతకంటే ఎక్కువ స్పీడ్ ఏమి ఉండదు. మనం 40-50 స్పీడ్లో వెళ్తే చాలు. ఎవరో చెప్పారు ఎక్కువ స్పీడ్ తోలాలి, కొందరు హెచ్చులు చెప్పుకుంటుంటారు ఇండియాకి వచ్చి, అబ్బా కువైట్లో నేను 150 స్పీడ్ వెళ్తున్నాను, రోజు వచ్చి వెళ్ళేటప్పుడు 180 స్పీడ్లో వెళ్తున్నాను అని. అవన్నీ నమ్మద్దండి. మనం ఇక్కడ ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటే అంత మంచిది. ఇక్కడ ఏదైనా జరగరాని జరిగితే మనల్ని ఎవరు కూడా కాపాడరు. మనం ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటే అంత మంచిది. ఇంకా 3వ పాయింట్ వచ్చి డ్రైవర్కి జీతం ఎంత, కొత్తగా వచ్చే డ్రైవర్లకు జీతం ఎంత. కొత్తగా వచ్చే డ్రైవర్కి జీతం వచ్చి నెలకొచ్చి 100 నుంచి 110 కేడీలు మాత్రమే ఉంటుంది. మీకు చాలా మంది చాలా విధాలుగా చెప్పొచ్చు. కువైట్లో ప్రజెంట్ నడుస్తున్న కొత్త వాళ్లకు జీతము 100 నుంచి 110 కేడీలు అంటే 27,000 రూపాయల నుండి 29,500 రూపాయలు అయితే మనకు నెల జీతం అయితే ఇస్తారు కువైట్ వాళ్ళు. ఇంట్లో డ్రైవర్ పని చేయడానికి వచ్చామండి, ఆ జీతంలోనే మనము మన ఫోన్ కూడా మన డబ్బులతోనే కార్డు కూడా వేసుకోవాలి. ఇంకా మనం సెలవుకి వెళ్ళినప్పుడల్లా మనకు ఎగస్ట్రా ఒక 5 దినాలు రావచ్చు, 10 దినాలు రావచ్చు, అది మన ఇష్టం, మనం ఖర్చు పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అందరికీ ఉండే డౌట్ ఇదే, కువైట్ ఇళ్లలో పని చేయడానికి వచ్చామంటే జీతం కాకుండా నెల ఎగస్ట్రాగా మనము డబ్బులు సంపాదించుకోవచ్చా, అదే విధంగా ఇండియాకి వెళ్ళేటప్పుడు మనకి ఎగస్ట్రా బోనస్ డబ్బులు ఇస్తారా అనేది పెద్ద డౌట్ ఉంది. చాలా మందికి ఇదే డౌట్ ఉంది. నేను కువైట్కి వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాల 6 నెలలు అయింది. నాకైతే ₹1 కూడా పై ఆదాయం అనేది ఉండదు, ఎవరికి ఉండదు. అది ఎవరో వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇస్తున్నారేమో నాకైతే తెలియదు. కానీ కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ కూడా చేయండి. మీరు చేసే ఇంట్లో మీరు నెల ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, మీకు ఆదాయం ఉందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కామెంట్లు కూడా మన వాళ్ళు చూస్తారు, తెలుసుకుంటారు. ఓకే, ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే. నాకు తెలిసిన వరకు ఎలాంటి ఆదాయం అయితే ఉండదు. మనం ఏదైనా ఒక వస్తువు తేన వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా మనకి ఇల్లు ఏటీఎం కార్డు అనేది ఇస్తున్నారు ఇప్పుడు. అంటే అక్కడికి వెళ్ళి మనం ఏటీఎం కార్డు పెట్టామంటే అక్కడ ఎంత బిల్లు అవుతుందో ఆ డబ్బులు ఆల్రెడీగా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది, ఇంత బిల్లు వచ్చిందని. ఇంకా మనం ఎలా ఆదాయం వస్తుంది, మనకు ₹1 కూడా ఆదాయం ఉండదు. ఒకవేళ డబ్బులు ఇచ్చి పంపించినా కానీ బిల్లు పేపర్ తీసుకోరమ్మంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ బిల్ పేపర్ అనేది తీసుకోరమ్మంటారు. అలాంటప్పుడు మనకి ఎలా ఆదాయం ఉంటుంది? 99% ఎవరికి కూడా ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకైనా, హౌస్ బాయ్స్కైనా, ఆడవాళ్ళకైనా ఎవరికి కూడా ₹1 కూడా ఆదాయం అయితే ఉండదు. ఏమో వాళ్ళు చెప్పారు కదా అని మీరు నమ్మచ్చు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఆదాయం ఉందేమో కానీ 199 ఇళ్లలో ₹1 కూడా ఆదాయం ఉండదు. ఇంకా మన డబ్బులే పోతాయి. మన డబ్బులు పెట్టి తెమ్మన్నారు అనుకోండి, మనము వాళ్ళకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కొందరు డబ్బులు అప్పుడే ఇచ్చేస్తారు, కొందరైతే రేపిస్తామంటారు, కొందరు మన్నాడిస్తామంటారు, కొందరైతే మర్చిపోతారు. మనము ఒకసారి అడుగుతాం, ఇంకా పదే మనం కూడా అడగలేం. పోతే పోనీలో దినార పోయింది కదా అని మనం కూడా వదిలేస్తాం. అట్లా ఇంకా మన డబ్బులే నష్టం అవుతాయి కానీ మనకైతే ఆదాయం అయితే ఏమీ ఉండదు.
ఓకే, ఇండియా వెళ్ళేటప్పుడు బోనస్ ఇస్తారంట కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. నాకైతే నేను ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చాను. నాకైతే ఏం బోనస్ అయితే ఏమి ఇవ్వలేదు. ఒక 100 దినార్లు అయితే ఖచ్చితంగా మా సేటు అయితే ఇస్తాడు. పిల్లలకి ఏమైనా వస్తువులు తీసుకొని వెళ్ళండి, తినేటివి చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఏమైనా తీసుకొని వెళ్ళండి అని ఒక 100 దినార్లు అయితే డబ్బులు ఇస్తాడు. కానీ అయినా 2 నెలల జీతం బోనస్, నెల జీతం బోనస్ ఇలాంటివి అయితే నాకేమి ఇవ్వరు. ఇది ఎవ్వరికీ ఇవ్వరు కువైట్లో. ఇది ఇంపాసిబుల్. మీరు ఆ వీడియోస్ కొందరు యూట్యూబర్స్ వీడియోస్ లో చెప్తూ ఉండొచ్చు, కానీ నాకు తెలిసి అయితే ఎవ్వరు ఇవ్వరు. ఇది కూడా నిజమా కాదనేది కామెంట్ చేయండి. కువైట్ ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళైనా, హౌస్ బాయ్ పనిచేసే వాళ్ళైనా, డ్రైవర్లైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఇండియా వెళ్ళేటప్పుడు మీకు బోనస్ 2 నెలల జీతం ఇస్తున్నారా, ఇవ్వలేదా అనేది కామెంట్ చేయండి. ఎవ్వరికి ఇవ్వరు ఫ్రెండ్స్, ఇది నిజం, వాస్తవం. ఎలాంటి ఆదాయం ఉండదు. మనకిచ్చే జీతంలోనే మనం ప్రతి ఒక్కటి ఖర్చు పెట్టుకోవాలి. సబ్ అయినా, బ్రష్ అయినా, పేస్ట్ అయినా, లేదంటే మనం సెలవుకి వెళ్ళినప్పుడు మన ఖర్చులైనా, నెల సెల్ కార్డ్ అయినా అన్ని మన జీతంలోనే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ₹1 కూడా ఎక్స్ట్రాగా డబ్బులు అయితే మనకు ఉండదు. కువైట్ ఇళ్లలో ఆదాయం అయితే ఉండదు. ఓకే, ఇది ప్రతి ఒక్కరు కూడా నమ్మండి. కావాలంటే ఇది నిజమా అబద్ధమని మీకు డౌట్ ఉంటే మీరు కువైట్కి వచ్చిన తర్వాత మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్లు చేయొచ్చు, కానీ అదైతే నిజం కాదు. నేను సౌదీలో 5 సంవత్సరాలు పనిచేసిన, కువైట్కి వచ్చి ఇప్పుడు 5.5 సంవత్సరం అయిపోయింది. నాకు తెలిసిన వరకు ఇలాంటి ఆదాయాలు అయితే ఉండవు. ఇంకా మన డబ్బులు ఇంకా దినారు 2 దినార్లు నెల నష్టం అయితే కదా, వాళ్ళ నుంచి అయితే దినారు 2 దినార్లు కూడా లాభం అయితే ఉండదు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.